డీటెయిల్స్ చూసే శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్, చైర్మన్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతరులు కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అసెంబ్లీ ఆవరణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు టెస్టింగ్ సెంటర్ ను ప్రజాప్రతినిధులు వినియోగించుకోవాలని అన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకం అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క సౌజన్యంతో గౌరవ మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి యొక్క నాయకత్వంలో లక్షలాది మందికి పేదవారికి, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదవారికి చాలా సౌకర్యం కలిగించే పథకం. ఎందుకంటే మేము కూడా గ్రామీణ ప్రాంతాలకు వచ్చినటువంటి వ్యక్తులం కాబట్టి చాలామంది సంతోషంగా స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. చాలా మంచి పథకం. ఈ దేశంలోనే ఒక గొప్ప పథకంగా ఈరోజు పేరు ప్రఖ్యాతి గాంచింది. ఇతర రాష్ట్రాల వారు కూడా దీన్ని అనుసరించేటువంటి పరిస్థితి కూడా కలుగుతూ ఉంది. ఇంతకుముందే చైర్మన్ గారు సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా 27 లక్షల పైకి మంది ఇప్పటికే చేసుకున్నారు. 5,70,000 మంది కళ్ళ అద్దాలు తీసుకున్నారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అద్దాలతో పాటు ఇంకా హై పాయింట్ ఉన్నటువంటి వాటిని కూడా మరొక 4 లక్షల అద్దాలకు ప్రభుత్వం ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆ అద్దాలు వచ్చిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నప్పజేస్తాం. వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే ఇంత గొప్ప పథకం ఎక్కడ దేశంలో లేదు. అద్దాలు ఇచ్చినాం, అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళు, దుకాణానికి వెళ్ళి తీసుకెళ్ళని లేదు. పేదవారికి వారి సొంతంగా వారి ఇంటికి తీసుకెళ్ళిచ్చేటువంటి గొప్ప పథకం ఈ కంటి వెలుగు పథకం. ఒక్కోసారి పేదవారు ఏం చేస్తారంటే డబ్బులు లేక, దూర ప్రాంతాలు వెళ్ళలేక, కళ్ళు చూపు కోల్పోయినప్పటికీ, కళ్ళు చూపు తగ్గినప్పటికీ ఇక్కడ దాకా వెళ్ళాలి, హైదరాబాద్ పోవాలి, ఇంకెక్కడో వెళ్ళాలి అని చెప్పేసి నిర్లక్ష్యం చేసి కళ్ళు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. బ్రహ్మాండంగా కంటి వెలుగు కార్యక్రమం జయప్రదం అవుతా ఉన్నది. నిన్నటి వరకు రాష్ట్రంలో 27,43,348 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అందులో పురుషులు 12,83,477, మహిళలు 14,55,377, దాంట్లో 5,71,516 మందికి ఇప్పటికే కంటి అద్దాలు కూడా అందజేయడం జరిగింది.